చల్ అంజమా గేట్లు బద్దలు కొడతావా ఉడకపోతున్నాడు ఉడకపోతలేదు ఈ వాడకట్ట అంతదేనా ఈ వాడకట్టుకోదా జల్లుమంటారు ఏమన్నా ఉందా గణపతి మాత్రం ఎక్సలెంట్ అసలు గజ్జమని కూడా అంటారు జల్లు అంజమా ఎక్కాడు చూపి ఒకసారి మన వాళ్ళకు ఇంత ఎక్కినా ఇంకా అది వా పెద్దగా ఉన్నది గణపతి మాత్రము మళ్ళా ఆ గల్లి కోతలు ఈ గల్లి కోతలు అనుకోకూరి అది మాకు ఒక లైక్ చేసుకుంటే ఒక కవర్ లేపుతాడు ఇక బిగ్గెస్ట్ గణపతి నిన్న మొన్న ఫుల్ వర్షం పడేసరికి మొత్తం కవర్తో ప్యాక్ చేసేసారు మీరు గజ్జుమనుడే కాదు జల్లుమంటారు అది బోలో గణేష్ మహారాజ్కి హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ చేద్దాం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి హరిహర కలర్స్లో ఉన్నాము కొరుట్ల అయితే ఈ సంవత్సరం హరిహర కలర్స్లో దాదాపు 10 మోడల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మొత్తం కూడా బొజ్జ గణపతులు అట్లనే 10 ఫీట్ల నుంచి పడితే 16 ఫీట్ల వరకు హైట్లో ఉన్న గణపతులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తా మీరు మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అట్లనే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఓకేనా అంజమామా వెళ్దామా చలో అడిగా లోపలికి ఫస్ట్ అయితే మీకు అడ్రస్ చూపిస్తా అంజమామ అడ్రస్ చూపిద్దామా ఇగో ఫ్రెండ్స్ ఇది ఇటు సైడ్ పోతేనేమో కొరుట్ల ఇటు సైడ్ ఏమో మనకు మెట్పల్లి మనకు రామదాస్ కలర్స్ సెకండ్ షెడ్ ఉంటుంది కదా దాని ఆపోజిటే ఈ షెడ్ అయితే ఉంటుంది హరిహర కలర్స్ ఫస్ట్ షెడ్ ఇంకొక 2 షెడ్లు అయితే ఉన్నాయి అవి 2 నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా చలో ఫస్ట్ అయితే ఈ షెడ్లోకి అయితే వెళ్దాము ఇదే షెడ్ హరిహర కలర్స్ యొక్క షెడ్ ఇక్కడ ముంగటి నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది అక్కడ చిన్న వర్క్ జరుగుతుంది అది ఏందనేది మనం లాస్ట్లో చూద్దాము చలో అంజమా గేట్లు బద్దలు కొడతావా చూద్దాం గణపతులు బద్దలు అవుతారు అది ఇక్కడ చూడర్రి జై బోలో గణేష్ మహారాజ్కి అది హరిహర క్లాస్ లోని ఫస్ట్ మోడల్ దాదాపు గణపతి వచ్చేసి 10-11 ఫీట్లు ఉంటుంది 11 ఫీట్లు ఉంటుంది హైలైట్ అంటే హైలైట్ మోడల్ మొత్తం సూపర్ ఉన్నది నీట్గా ఉన్నది మళ్ళీ కూర్చున్న మోడలే మళ్ళీ ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఏమి ఇయ్యలేరు సింపుల్ గా మంచిగా నీట్గా ఉంది కదా డిజైనింగ్ వర్క్ కూడా మంచిగా వచ్చింది ఇక్కడ స్టేషన్ ఉన్నది గణపతికి నగలు బాగా ఇచ్చారు ఆల్రెడీ ఫినిషింగ్ కూడా టోటల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక కలరింగ్ ఒకటే బ్యాలెన్స్ ఒకటి ఉన్నది ఇక్కడ అన్ని లైన్ కొద్ది సేమ్ మోడల్స్ చూసిరు కదా ఈ నుంచి పడితే ఆడి వరకు లాస్ట్ వరకు మొత్తం చీకటి ఉన్నది మొత్తం ఒకటే గణపతి మోడల్ అది మీకు ఒకసారి మంచిగా చూపిస్తా గణపతి చూసిరా ఇక్కడ స్టేషన్ ఆగు ఓకే కలర్ అయిందనుకో జల్లుమంటారు జల్లు అంత మంచిగా ఉన్నాయి గణపతులు గజ్జమని కూడా అంటారు ఇక్కడ మొత్తం లైన్ కొద్ది అవే మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తున్నా ఇప్పుడు చూపించేది సెకండ్ మోడల్ పెద్దగా ఉన్నది ఇక్కడ చూడుది డ్రాగేనా పక్కకు మన డ్రాగన్ ఇచ్చారు డ్రాగన్ 12 నుంచి 15 ఫీట్ల మధ్యలో ఉంటుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఎక్సలెంట్ ఉంది మళ్ళీ కిరీటం మధ్యలో ఇక్కడ మనకు కృష్ణుని చిన్ని కృష్ణుని ఇచ్చారు అక్కడ ఈ కలరింగ్ అయితే మనకు మంచి ప్రతి ఒక్కటి కూడా కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ మస్తుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మంచిగా ఇచ్చారు ఇంకొక 1 వీక్లో మనకు కలరింగ్ కూడా కంప్లీట్ అవుతాయంట ఆల్మోస్ట్ ఇవన్నీ ఫినిషింగ్ అయిపోయినాయి కదా బాగా పెద్ద ఉంది ఈ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఒకటి కలర్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నది ఒక కలరింగ్ అయిన గణపతి కూడా మీకు చూపిస్తా ఒక మోడల్ ఇటు సైడ్ ఏమో ఫస్ట్ మనం చూసినాం కదా ఇటు లాస్ట్ వరకు అవే మేము మళ్ళీ చూపిస్తాలని అనుకోకూర్రి సేమ్ మోడల్స్ అవి మళ్ళీ ఇక్కడ ఈ మనం గణపతి చూసినాం కదా సేమ్ ఇదే ఈ గల్లీలో అయితే మొత్తం అవే ఆడి వరకు ఈ వాడకట్ట అంతదేనా అది ఈ వాడకట్టుకోదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది ఈ గణపతి నేను చూపిస్తా ఇక్కడ ఉంది కలరింగ్ అయింది చూసిరా కలరింగ్ అయింది ఇక్కడ మళ్ళీ ఏంటంటే లేదా లోపలికి చూద్దామా గణపతికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన మన పాగా టైప్ ఇచ్చింది అదే పగిడి వారేవా ఏమన్నా ఉందా గణపతి మాత్రం ఎక్సలెంట్ అసలుకి గణపతి కలరింగ్ వస్తుంది అది కలరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇక్కడ డిజైనింగ్ వర్క్ చేసారు పంచ పైన చూసాను తొండము తిరిగినట్టు గణపతి మాత్రం జబర్దస్త్ ఉన్నది ఎవరు బుక్ చేసుకుంటారు వాళ్ళు కామెంట్ చేయరు అది మొత్తం కూడా కలరింగ్తో సహా కంప్లీట్ అయిపోయింది ఇంకా కిరీటంకి బ్యాలెన్స్ ఉంది ఒక కలరు అట్లనే ఇక్కడ సింహం సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి ఇక్కడ మన కవర్తో కరెక్ట్ ఏర్పడతలేదు ఇక కలరింగ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి అన్ని గణపతులకు మీరు మాత్రం తొందరగా వచ్చేది బుక్ చేసుకోరు అది హరిహర కలర్స్ కొరుట్ల అట్లనే ఇటు కూడా సేమ్ అవే గణపతులు ఒకటి మంచిగా నీట్గా చూపిస్తాం మీకు ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది
ఇగో ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి సేమ్ ఇంతకుముందు మనం చూసినాం కదా కలరింగ్ అయింది సేమ్ అదే మోడల్. ఇవి దాదాపు ఏం లేకుండా సేమ్ ఒక 14-15 ఫీట్ల వరకు ఉంటుంది. అది బాగా పెద్దగా ఉంది. ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి, ఇక్కడ సింహం మంచి ఏర్పడుతుంది చూడు ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మనకు పగిడితో నచ్చింది. ఇటే ఒక సైడ్ ఏమో కిరీటము, ఒక సైడ్ ఏమో పగిడి, రెండు ఇచ్చిర్రు మన కిరీటాలు. బ్యాక్గ్రౌండ్లో కూడా ఆర్చ్ మంచిగా ఇచ్చారు. ఇటు సైడ్ కూడా సేమ్ అదే గణపతి చూసారు కదా, మొత్తం లైన్ కొద్ది అవే గణపతులు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ అంజీ ఇక్కడ చూసినావా గణపతి యొక్క దంతాలు పేదగా ఇచ్చిర్రు మస్తు ఇట్లా రియాలిటీ కనబడుతుంది. రియాలిటీ దంతాలతో గణపతి బాగా. ఇక్కడ మనకు పైన కూడా చెట్నం కూడా మస్తు ఇట్లా క్లారిటీ కనబడుతుంది. ఫేస్ కట్ కూడా మస్తు నీట్గా ఉన్నది. ఇది మన హరిహర కలర్స్లోని 3వ గణపతి మోడల్. అది ఇంకోటి ఇంకొక గణపతి ఇవన్నీ కూడా సేమ్. ఈ రోలో ఆ రోలో మొత్తం అన్ని ఇక్కడ కూడా సేమ్. మళ్ళీ ఆ గల్లి కోతలు ఈ గల్లి కోతలు ఏమో అనుకోకూరి సేమ్ గణపతులు ఉన్నాయి. మేము ఆల్రెడీ చూసి మరి చెప్తున్నాము. ఓకే ఇక్కడ కూడా ఒక నెక్స్ట్ మోడల్ రాజమా. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి, అది పచ్చిగా ఉన్నది. ఇక్కడ మూషికలు తబలా వాయిస్తుంది. ఇక్కడ కూడా ఇటు మళ్ళీ సింహాసనం పక్క సింహాలు ఉన్నాయి. సింహాలు అటు సైడ్ ఇటు సైడ్ సింహాసనం పైన కూర్చున్న గణపతికి అట్లానే గణపతి వచ్చేసి 12 ఫీట్స్ వరకు ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా నిన్ననే కంప్లీట్ అయింది. ఇంకా అవన్నీ చేతులు అవన్నీ డ్యాన్స్ చేయాలి. సేమ్ ఇక్కడ లాస్ట్ నుంచి వీడి వరకు సేమ్ ఇవే గణపతులు. ఇంకా మేకింగ్ చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయి కొన్ని చూద్దాం. ఓ మొత్తం చీకటి చీకటి కానీ గణపతి మాత్రం వస్తున్నాయి. అరే వా అరే వా అరే రే 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 అరే వా. ఇంతకు తెల్లగా కనబడతాయి, అవేమో ఎండినాయి, ఇవి పచ్చి కాబట్టి కలర్ వేరే కనబడుతుంది. అది కొంచెం బ్లాక్ కనబడుతుంది. ఇంకా ఎండలేవు, ఎండితే మంచిగా నీట్గా కనబడుతుంది. అక్కడ చూపిస్తుంది అది. ఇక్కడ చూడరి మంచిగా కనబడుతుంది మీకు. చూసిరా దాదాపు 10-12 ఫీట్ల వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. ఇంకా పూర్తిగా ఎండలేదు, పచ్చి పచ్చి ఉన్నది. ఓకే మళ్ళీ కలరింగ్ ఒక 1 వీక్లో అయిపోతుంది. ఒక కలరింగ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ కూడా చూపిస్తా. అట్లా కదా చలో 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 ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మన క్రేన్తో ఒక పెద్ద గణపతిని అయితే లోపలికి తీసుకొస్తారు. అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అయితే పెట్టడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి లోపలికైతే తీసుకొస్తారు. ఈ సంవత్సరం మన హరిహర కలర్స్లో ఫస్ట్ టైం డిస్ప్లే అయితే పెట్టడం జరుగుతుంది. ఇక అట్టనే ఇక్కడ చూడు వేరే మోడల్. ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్చివుడు అది గణపతి యొక్క తొండ మంచిగా ఉన్నాయి. తొండ కూడా మంచిగా నీట్గా ఇచ్చారు. మళ్ళీ మన అయ్యప్ప స్వామి కూడా మోడల్ ఇచ్చారు. మనకు పంచ పైన డిజైనింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసారా డిజైనింగ్ వర్క్. లడ్డు లడ్డు చిన్న లడ్డు. ఫేస్ కట్ కూడా మస్తు నీట్గా ఉన్నది. ఇక్కడైతే చూసిరా దాదాపు ఏం లేకుండా ఒక 12 ఫీట్లు అట్లా ఉంటుంది గణపతి వచ్చేసి. మళ్ళీ ఏంటంటే చెవులు కూడా మంచిగా డిజైనింగ్ వర్క్ మస్తు ఇచ్చారు లోపల. ఓకే ఇక్కడ పెద్ద గణపతి. వారే వా. ఇది నేను మళ్ళీ చూపిస్తా లోపల సెట్ అయిన తర్వాత. కాకా మెల్లనే బుజ్జ గణపతి, పెద్ద గణపతి. మొత్తం లోపలంతా కూడా తీసి సెట్ చేస్తారు డిస్ప్లే కోసం అని చెప్పి. అది చలో సెట్ అయినట్టున్నది. ఇప్పుడైతే మీకు పెద్ద గణపతి చూపిస్తా. మీరు చూస్తారంటే గజ్జుమనుడే. గజ్జుమ జల్లుమంటారు కానీ అంత పెద్ద ఉన్నది గణపతి. అది దాదాపు గణపతి వచ్చేసి 14-15 ఫీట్లు ఉంటుంది. అది ఆల్మోస్ట్ షెడ్ వరకు ఉన్నది. లాస్ట్ టచ్ అవుతుంది. చేతి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకు గణపతి యొక్క ఫేస్ అట్లనే చెవులు అట్లనే మనకి ఇక్కడ చక్రం ఇచ్చిరుడు పైన మస్తు పెద్దగా ఆడికి ఇడుకున్నాయి. దాదాపు ఏం లేకున్నా విడుతులనే ఒక 10-12 ఫీట్లు ఉంటుంది. అంత హైట్లో ఉన్నది, అంత విడుతులో ఉన్నది. మళ్ళీ బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు తొండం పైన కూడా చక్రం ఇచ్చారు. తొండం పైన చూసిరా నెక్స్ట్ లెవెల్. అయ్యో కొమ్ము అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసిరు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి మాత్రం. ఇంకొక కొన్ని మోడల్స్ అయితే బయట ఉన్నాయి, అవి చూపిస్తాయి ఇప్పుడు. అయ్యో ఇక్కడ ఒక మోడల్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు, పెద్దగా ఉంది. వారే వా
తిరుపతి మోడల్ ఉన్నది, మస్తు మంచిగా ఉన్నది గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం ఎక్సలెంట్ కనబడుతుంది ఇక్కడ చూస్తే. గణపతి కూడా ఎక్సలెంట్ ఉంది, మళ్ళీ చెవులు కూడా స్పెషల్గా ఇచ్చారు మనకు. ఇవి మొత్తం తిరిగినట్టున్నాయి. అది అసలుకి వేరే ఉన్నది, ఇది ఆర్చ్ భలే ఉన్నది. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి మాత్రం. దాదాపు ఏం లేకుండా ఒక 14 ఫీట్ల వరకు ఉంటుంది పేద గణపతి. ఇంకా తొండము చేతులు అవన్నీ అటాచ్ చేయలేరు. నిన్ననేమో అచ్చి తీసినట్టున్నారు. ఇక్కడ కూడా పేద గణపతి బాగా పెద్దగా ఉంది. ఈ షెడ్లో పట్టదు అసలుకి. దాదాపు 15 ఫీట్లకి ఏమో ఉంటుంది. కవరింగ్ చేసారు. ఎక్కువ అంజీ ఎక్కువ తీయచ్చా, లోపలికి చూడొచ్చా? అంజమామ ఎక్కిండు. చూపి ఒకసారి ఇక మన వాళ్ళకు చూపిద్దాం. ఏవో ఇంత ఎక్కినా ఇంకా అది బాగా పెద్దగా ఉన్నది గణపతి మాత్రము. చూసారా? ఓ ఇంకా అట్లా ఉన్నది, మొగలు కంటినట్టు కనబడుతుంది మీకైతే. కింద కవర్ కనబడుతుంది కాబట్టి కవర్ ఉన్నది. ఆ కవర్ ఇప్పుడు మన అంజమామ తీస్తాడు. అంజమామకు ఒక లైక్ చేసుకుంటే ఒక కవర్ లేపుతాడు. ఇక ఎయ్ టీ మెల్లది శనిగద్దు మళ్ళా లోపలికి పోదామా? కెమెరా పెట్టి లోపలికి. ఇక చూడురిగా ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ వర్క్ అయిపోయినట్టే. అమ్మా కిరీటం మధ్యలో మన సరస్వతి దేవి ఉన్నది. కిరీటం మధ్యలో సరస్వతి దేవి. ఆర్చ్ మాత్రం హైలైట్ ఇచ్చిండ అక్కడ చూడకు. ఏనుగులు ఉన్నాయి ఇటు చూడురి. నెక్స్ట్ లెవెల్ చెవులు కూడా అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బిగ్గెస్ట్ గణపతి. దాదాపు 15-16 ఫీట్లకు ఉండొచ్చు. చూసిరు కదా, మీకు కవర్ చేసి మరి చూపిస్తున్నా. అంతా మన నీట్గా ఉన్నా అన్న. ఉడకపోతున్నాడు, ఉడకపోతలేదు. ఫ్రెండ్స్ ఇంకొక ఫైనల్ గణపతి మన హరిహర కళాస్ లో బిగ్గెస్ట్ గణపతి అది. ఈ గణపతి అట్లనే ఈ గణపతి కూడా. ఇక్కడ గణపతి ఇంకా తయారు కాలేదు, ఓన్లీ అచ్చు మాత్రం చేసారు. ముంబై మోడల్ మహారాజ్ గణపతి. ఇక్కడ చూడండి, ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. మొత్తం అటాచ్మెంట్ చేయాలి ఇంకా అవన్నీ కూడా. బాగా పెద్దగా ఉంది మరి. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి మాత్రం. ఇంకా కంప్లీట్ అయితే మాత్రం ఇక జబర్దస్త్. మీరు గజ్జుమనుడు కాదు జల్లుమంటారు అది. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అయితే చూపించిన. ఇంకొక మోడల్ కూడా ఉన్నది ఇక్కడ చూసిరా. ఈ షెడ్ ముంగటనే ఒక గణపతి ఉంది, డిస్ప్లే కోసం అని చెప్పేసి పెట్టారు. ఇక నిన్న మొన్న ఫుల్ వర్షం పడేసరికి మొత్తం కవర్తోని ప్యాక్ చేసేసారు. అది ఏ గణపతి అనేది నేను స్క్రీన్లో పక్కకి చూపిస్తా, చూసి ఇక మీరు ఎంజాయ్ చేయరు. అట్లనే ఇంకొక షెడ్ కూడా ఉంటుంది, అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. అక్కడ కనిపిస్తుంది కదా అటు సైడు. ఇక్కడ ఈ గణపతి కూడా మనం ఇంతకుముందు చూసినాం. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తా ఇంకొక షెడ్. అక్కడ ఉంది చూసిరా, అది ఇంకొక షెడ్, నెక్స్ట్ షెడ్. అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా, అందులో ఏమేమి గణపతులు ఉన్నాయని చెప్పేసి. చూసిరు కదా, ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు కూడా చూపించేసిన. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.